ఓం సాయిరామ్. ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవుని ప్రార్థిస్తే ఆమె కల్లో కనిపించి బాబాను దర్శించు అని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికెక్కల. ఆమె మాట్లాడడం కాక త్రయంబకం వెళ్ళి 10 రోజులు శంకరుడిని సేవించాడు. కానీ శాంతి కలగలేదు. అతడు తిరిగి సప్తశృంగి దేవుని ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పింది షిరిడీలో సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడుందో కూడా తెలియదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుంచి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవుని మొక్కుందంట. కానీ తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించకపోతే ఆయన వాటిని వణిలోని చెల్లించమని చెప్పాడు. అందుకే అతడు వణి వచ్చాడు. బాబా అతను తన కోసమే పంపారని తెలిసి కాకాజీ కూడా షిరిడీ చేయడు. సాయం చూడగానే అతడికి శాంతి లభించింది. సరైన దేవతార్జన సద్గురువు చూపుతూ ఉంటుందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. బాబా లీలలు అనంతాలు, చెప్పాలంటే అలవిగానుగా ఉంటాయి.